అక్క ఏదో మాట్లాడుతుంది, ఒకసారి వినండి. అక్క వైసీపీ కార్యకర్త అనుకుంటా. ఆంధ్రప్రదేశ్లో నరం లేని నాలిక, ఒక ఎజెండా లేని పార్టీ, ఒక దిక్కుమాలిన పార్టీ, సిగ్గులేని పార్టీ ఉందంటే అది జనసేన పార్టీ. నాకు ఒక డౌట్ వచ్చింది, ఇందాక నుంచి పిచ్చ నవ్వుతున్నాను. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో జనసేన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ జెండా మొయ్యాలి అని అంటే మీ కిందున్న కార్యకర్తలు, వీర మహిళలు, జెండా మోసిన కూలీ వీళ్ళందరి పరిస్థితి ఏంట్రా? అక్క మీకు తెలియని విషయం ఏంటంటే అసలు వైసీపీ పార్టీ ఎక్కడిది? వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డిది కాదే. గూగుల్ చేసుకోండి ఒకసారి. శివకుమార్ అని చెప్పేసి ఆయన పార్టీ. మీకు అసలు పార్టీయే లేదు కదా. అది పక్కన పెట్టి జనసేనకు సంబంధించిన వాళ్ళు మీ జెండా ఎందుకు మోస్తారు? ఫస్ట్ థింగ్, మీ జెండా మీ ఇంట్లో వాళ్ళే మోయారు కదా. షర్మిలక్క మోస్తుందా? విజయమ్మ మోస్తుందా? వాళ్ళే మోయారు మీ పార్టీ జెండా. ఇంకా జనసేన కార్యకర్తలు ఎందుకు మోస్తారు? జనసేన జెండా మోయాలంటే ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత మీ పార్టీకి లేదు. సో నువ్వు అంతా ఎటకారంగా చేయడానికి ముందు అసలు మనకంటూ ఒక పార్టీ ఉందా? ఆ పార్టీ ప్రెసిడెంట్, ఆ పార్టీ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది? మనం ఎవరి దగ్గర నుంచి లాక్కున్నాం ఆ పార్టీని? తెలియాలి కదా, తెలుసుకోవాలి కదా. నువ్వు కొత్తగా వచ్చినట్లు ఉన్నావు, తెలుసుకో. అసలు ఆ పార్టీ జెండా వాళ్ళ అమ్మాయి మోయేదు, వాళ్ళ చెల్లె మోయేదు. ఇంకా ఈ జనసేన కార్యకర్తలు కానీ వీరమహిళలు కానీ ఎందుకు మోస్తారు? దానికి అంత అర్హత లేదు. ఆ పార్టీ మోయడానికి అర్హత కావాలి. జనసేన జెండా మోయాలంటే అర్హత కావాలి. అది మీ పార్టీకి లేదు. మీ పార్టీ జెండా ఎవరు మోయరు. అసలు ఏ పార్టీ మోయదు. పొత్తు మీ ఓడు పెట్టుకోవడం కాదు, మీ ఓడు పెట్టుకుంటా అన్నా ఎవడు పెట్టుకోడు ఆ పార్టీతో పొత్తు. అది ప్రాబ్లం. సో మీరు ఇలానే ఎటకారం చేస్తూ ఉంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా కష్టమవుతుంది. జాగ్రత్త.